వనపర్తి జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. కళ్లకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్, ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీంబర్స్మెంట్ 8,300 కోట్ల రూపాయల బకాయిలు చెల్లింపులో కాంగ్రెస్ పార్టీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ప్రైవేటు కళాశాలలు మూతపడడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్స్, ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అందరూ